హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా సంక్రాంతి వ్లాగ్ అనమాట. భోగి, సంక్రాంతి, కనుమ 3 వ్లాగ్స్ కలిపేసి ఒకే వ్లాగ్ కింద చేశాను. భోగి అంటే అందరికీ గుర్తొచ్చేది భోగి మంట. మేము కూడా భోగి మంటకి ముందు రోజు నైటే అంతా రెడీ చేసేసుకుంటాము. దాంట్లో కొన్ని ఆవు పిడకలు వేసుకుంటాము. ఇంకా సంక్రాంతి అంటేనే మెయిన్ ముగ్గులు కాబట్టి ముగ్గు కూడా వేసేసుకొని దానికి కలర్స్ దిద్దేసుకున్నాము. మేమైతే గొబ్బెమ్మలు పెట్టము, దానిపైన పసుపు కుంకుమ వేసి రేగుపళ్ళు పెడతాము. ఇది ఇంకా మార్నింగ్ 5కి భోగి మంటలు వెలిగిస్తున్నారనమాట. ఇంకా 5కి లేచి భోగి మంటల దగ్గర ఉన్నాము. ఈ భోగి మంటలు నిన్న రెడీకి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వెలిగించే ముందు కొంచెం పసుపు కుంకుమ వేసి హారతి కర్పూరం బిళ్ళలు వేసి అలా వెలిగించాలి. ఇది వెలిగేటప్పుడు మనం ఆవు పిడకలు కూడా వేసుకుంటాము. మరి మీరు ఎలా చేసుకుంటారు భోగి పండుగ? కామెంట్ చేసేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా భోగి రోజు మార్నింగ్ అయితే సూర్యుడు చాలా రెడ్ కలర్లో ఉన్నాడు, కానీ వీడియోకి అంత క్యాప్చర్ అవ్వలేదు. రియల్గా చూస్తే చాలా బాగా అనిపించింది, అందుకే తీసాను, ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను. ఇంకా మేము భోగి రోజు టెంపుల్కి వెళ్ళాము గోదా కళ్యాణం చూడడానికి. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను, లాంగ్ వీడియో. ఎవరైనా చూడని వాళ్ళంటే చూసేయండి. ఇది సంక్రాంతి క్లిప్పు. సంక్రాంతి రోజు మేము రథం వేసాము. మార్నింగే కాబట్టి అంత చలిగా ఉంది. నైట్ కూడా వేసాము, అది పోయిందని మళ్ళీ మార్నింగ్ కూడా వేసాము రథము. చూసేయండి మేము రథం ఎలా వేసామో. ఫుల్ ముగ్గంతా ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉండిద్ది, చూసేయండి. ఇదంతా వేయటం ఒకటైతే, దీనికి కలర్స్ దిద్దటం ఇంకోటి. దీనికి ఇంకా డెకరేషన్ కూడా చాలా చేసుకోవచ్చు. ఇదైతే ఈజీగా వేసుకోవచ్చు ఇలా రథము. ఈ రథం వేయడం అంతా చూసిన తర్వాత మా రథం ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మరి మీరు ఎప్పుడు వేస్తారు రథము? ఇంకా రథం వేయటం అయిపోయింది. ఇప్పుడు దీనికి కలర్స్ వేయటమే. ఆఫ్టర్ కలర్స్ వేసాక చిన్న క్లిప్ యాడ్ చేశాను, మొత్తం కలర్స్ వేయటం లాంగ్ అయిపోద్దని. మొత్తం కలర్స్ వేసాక కూడా మనం అవుటర్ లైన్ వేసుకుంటే చాలా బాగా కనిపించిద్ది అనమాట ముగ్గు. సైడ్లు కూడా బాగా డెకరేషన్ చేసాము. ఒక లైన్ ఏమో ఒక కలరు, ఒక లైన్ ఏమో ఒక కలరు. ఇంకా ఈ రథంతో పాటు నార్మల్ ముగ్గు కూడా వేసాము, దానికి కూడా కలర్స్ దిద్దామన్నమాట. ఫుల్గా దిద్దలేదు, అవుటర్ లైన్ లాగా అలా దిద్దాము. ఇంకా ఈ ముగ్గులు అవన్నీ అయిపోయిన తర్వాత సంక్రాంతి రోజు మేమైతే దేవుడికి ప్రసాదం కింద బొబ్బట్లు, పులిహోర చేసాము. ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత పూజ చేసి దేవుడికి ప్రసాదం పెట్టారు. మరి మీరేం ప్రసాదాలు చేశారు? సంక్రాంతికి ఎక్కువగా కొంతమంది టెంపుల్కి వెళ్తారు. మేమైతే ఆ రోజు ఇంకా కుదరలేదని వెళ్ళలేదు. మేమైతే దబ్బకాయ పులిహోర చేసాము. సంక్రాంతి అంటేనే ఫార్మర్స్ ఫెస్టివల్ కాబట్టి దీన్ని ఎక్కువగా ఫుడ్ ఫెస్టివల్లా చేస్తారు. వాళ్ళు పండించిన బియ్యంతో వెరైటీ ఆఫ్ ఫుడ్ చేస్తారనమాట. పిండి వంటలు, అలాగే ఇలా రోజు చేసుకునే ప్రసాదాలు లాంటివి కూడా. మరి మీరేం చేశారో కామెంట్ చేసేయండి. ఇంకా మా ఫుడ్ అయితే బొబ్బట్టు, పాల తాలికలు, పులిహోర, క్యాలీఫ్లవర్ కర్రీ, రైస్, చారు కూడా, అంటే కట్టి చారు లాంటిది, తర్వాత పెరుగు, అంతే. మీరేం ఫుడ్ తిన్నారు? ఇంకా ఇవన్నీ అయిపోయాక ఈవినింగ్ కోడిపందాల కోసం మా మావయ్య వాళ్ళు వచ్చారనమాట మా ఇంటికి. ఇంకా మా ఆద్య కూడా వచ్చింది. ఇదైతే మా సంక్రాంతి కంప్లీట్ క్లిప్. ఇంకా కనుమ రోజు మేమైతే గారెలు వండుకున్నాం. మరి మీరేం వండుకున్నారు? మెయిన్గా కనుమ రోజు గోవుకి పూజ చేయాలన్నమాట. మా దగ్గరలో ఆవులు ఏం లేవు కాబట్టి ఇంకా మేమేం చేయలే, నార్మల్గా పూజ చేసాము ఇంట్లో. ఇంకా అంతే మా కనుమ వ్లాగ్, మా సంక్రాంతి వ్లాగ్. ఈ 3 వ్లాగ్స్ కలిపేసి ఒక చిన్న వ్లాగ్గా చూసా. ఇదైతే మా వ్లాగ్, ఇంకా అంతే. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే వీడియో గైస్, బాయ్.